హాయ్ ఫ్రెండ్స్, నేను రామోజీ ఫిలిం సిటీ వెళ్ళొచ్చిన తర్వాత 20 డేస్ తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. అంటే కొంచెం హెల్త్ బాగాలేక నేనైతే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది. ఈ వీడియో ఏంటంటే మనకు రామోజీ ఫిలిం సిటీ నేను వెళ్ళిన టైంలో కార్నవెల్ జరిగింది. కార్నవెల్ నైట్ పార్టీస్, తర్వాత నైట్ డీజేస్ ఇవన్నీ జరిగినాయి. అవన్నీ మీకు ఒకసారి చూపిద్దామని చెప్తున్నా. సరే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి. ఎందుకంటే చెప్తున్నాగా లెంతీ ఉండకూడదు, ఎక్కువ త్వరగా అయిపోవాలా. నీకు జస్ట్ కార్నవెల్ ఎలా ఉంటుంది రామోజీ ఫిలిం సిటీలో అని చూపించడానికి ఈ వీడియో. సరేనా, బాయ్, వెళ్దాం. 1600 రూపాయలు టికెట్ పెట్టి రామోజీ ఫిలిం సిటీ ఫుల్ టూర్ లో ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయితే టూర్ మొత్తం సాయంత్రం ఈవినింగ్ 6-7 అవుతుంది. అప్పుడు కరెక్ట్ గా మళ్ళీ ఎగ్జాక్ట్ గా ఈ యురేకా పాయింట్ దగ్గరికి అయితే మనల్ని తీసుకొస్తారు. ఇక్కడ ఈ రోజు కార్నవెల్ అయితే జరుగుతుంది, 2024 కార్నవెల్. ఆ కార్నవెల్ మొత్తం మీకు చూపిస్తాయి. ఇక్కడ డీజేస్ కూడా జరిగినాయి నైట్. రామోజీ ఫిలిం సిటీ మొత్తం తిరిగేటప్పుడు మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళే బస్సులతో వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుని మళ్ళీ ఎక్కడ డ్రాప్ చేయాలో వాళ్ళే డ్రాప్ చేస్తారు. ప్రెసెంట్ అయితే యురేకా పాయింట్ దగ్గర ఉన్న కల్చరల్ పాయింట్ దగ్గర ఉన్న ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఆ రోజు ఈవినింగ్ అయితే జరిగాయి. రామోజీ ఫిలిం సిటీకి దేశం మొత్తం నలుమూలల నుంచి వస్తారు కదా, కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి కల్చరల్ ఈవెంట్ అయితే జరిగింది. వాళ్ళకి సంబంధించిన సాంగ్ అయితే వేశారు. ఈ రోజు కార్నవెల్ అనేమో కానీ ఇంతమంది క్రౌడ్ వస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు దగ్గర మెరిసిపోతుంది నైట్ అయితే రామోజీ ఫిలిం సిటీ. ఇక్కడెక్కడ సాంగ్స్ కూడా మోగుతున్నాయి. మనం అయితే వెళ్ళి ఆ సాంగ్స్ దగ్గరికి వెళ్దాం. అక్కడ లైటింగ్ చూడండి, అక్కడ డీజే జరుగుతున్నట్టుంది. వెళ్దాం బయలుండి. ఆ డీజే ఈవెంట్ అయిపోయిన వెంటనే మనకైతే రైట్ సైడ్ లో కార్నవెల్ జరుగుతుంది. చూడండి కార్నవెల్ ఇప్పుడు.
కార్నవల్ అవి అయిపోయిన వెంటనే ఇలా ముందుకు వచ్చాయి. ఇక్కడైతే మహాల్ చూడండి, మహాల్ అయితే అద్భుతంగా లైటింగ్ అయితే డిజైన్ చేశారు కదా. ఈ లైటింగ్ చూడండి, ఈ లైటింగ్ చూస్తుంటే కాసేపు అలా కూర్చొని చూడబుద్ధి అవుతుంది. ఇది ఒక మహాల్. ఇక్కడైతే చాలా సినిమా మూవీస్ అయితే షూటింగ్ జరిగింది. ఇంకా అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్లో మనకి మ్యాజికల్ బ్లో గార్డెన్ ఉంటుంది. ఈ గార్డెన్లో ఉన్న లైటింగ్ అయితే వేరే లెవెల్ అనుకో. ఇక్కడ ఎక్కువగా ఈవెంట్స్ జరుగుతాయి. నైట్ పూట అయితే ఈవెంట్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి డిజైన్ అంతా లైటింగ్తో భలే ఉంది కదా. వర్షం కూడా చిన్నగా స్టార్ట్ అయింది. ఆ వర్షంలోనే మీకు అంతా చూపిస్తున్నాను చూడండి. రామోజీ ఫిలిం సిటీ ఎంత చూస్తున్నా ఇంకా చూడాలనిపిస్తుంది. అంటే ఇంకా చూడాల్సింది ఏదో ఉందనిపిస్తుంటుంది. ఈ వీడియో అయితే ఇంతతో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రామోజీ ఫిలిం సిటీ వీడియోస్ అన్నీ వస్తాయి.